భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి మౌలిక హక్కులను కల్పిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిస్తుందని రామచంద్రపురం మండల న్యాయ సేవాధికారి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలోని 13వ అదనపు జిల్లా మరియు సెషన్ కోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడిని సమానంగా చూస్తూ దేశ ఐక్యత, సమగ్రతలను కాపాడే మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు పౌరులపై బాధ్యతలు కూడా ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ అవగాహనతో పాటించాలని సూచించారు. రాజ్యాంగ విలువలను ఆచరణలో అమలు చేసినప్పుడే గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. భారతదేశంలో కోర్టు సముదాయంలోను అలాగే భారతదేశ ఆధ్వర్యంలోనూ కూడా 76వ గణతంత్ర వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు సముదాయం వద్దేమో సీనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అలాగే బార్ అసోసియేషన్ వద్ద వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జి మల్లేశ్వరరావు కూడా పతావిష్కరణ చేయడం జరిగింది. ఇవాళ భారతదేశం అంతటా కూడా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ఏం చేతనంటే మనకు స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గణతంత్ర రాజ్యాంగం ఏర్పడడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. 1949లో ఈ జనవరి 26వ తారీఖున మనం గణతంత్ర రాజ్యాంగం ఏర్పడి ఈ దేశానికి సార్వభౌమత్వం, సర్వాధికారం, సర్వసత్తాక అనేటువంటి 3 పదాలతోటి ఈ జనవరి 26వ తేదీన రామచంద్రపురం భారత కోర్టు పరిధిలో గలటువంటి ఆవరణలో గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. మనం స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల 11 మాసాలు 18 రోజులకి మనం మన రాజ్యాంగాన్ని తయారు చేసుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఈ రాజ్యాంగం మీద మనకి రాజ్యాంగం జరుగుతోంది. ఈ రాజ్యాంగం మనకి న్యాయ వ్యవస్థ 3వ వ్యవస్థగా ఉండి మన భారతదేశాన్ని నడిపిస్తుంది. ఈ సందర్భంగా మనం సర్వసత్తాకమైనటువంటి రాజ్యాంగం ఏర్పరచుకుని ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనం ఆ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు చాలా సుదినం. మన రిపబ్లిక్ డే 77వ సంవత్సరం సందర్భంగా మనందరం కలుసుకొని జడ్జి గారుల సమక్షంలో చాలా ఆనందంగా ఈరోజు ఈ రిపబ్లిక్ డే వేడుకల్ని మనం జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఒక నిరంకుశ పాలనలో, అంటే సినిమా యాక్టర్ అంటారండి నేను మోనార్క్ని, అలాగా అటువంటి డిక్టేటర్ పాలన నుంచి మనం బయటపడి ఈరోజు మనందరం సురక్షితంగా ఉన్నామంటే ఎంతోమంది విప్లవకారులు మనకి ఈ యొక్క రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈ అందరికీ, ప్రతి ఒక్కరికి మా బార్ అసోసియేషన్ తరఫున అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నానండి. మీ గోవిందాచార్యులు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన బార్ అసోసియేషన్లో మన ప్రెసిడెంట్ గారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగతా బాడీ అందరి ఆధ్వర్యంలో మన సీనియర్ సివిల్ జడ్జి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు వాళ్ళ అతిథులుగా వచ్చి జరిగిన కార్యక్రమం చాలా ఆనందంగా జరిగింది. అలాగే మన న్యాయవాది మిత్రులకి, అలాగే మిగతా అందరికీ కూడా నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేడే స్వాతంత్ర దినం, వీరుల త్యాగఫలం అన్నారు పెద్దలు. ఈ స్వాతంత్ర దినం రాకముందు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బానిసలుగా ఉండేవారు. అటువంటి బానిసతత్వాన్ని చెదరగొట్టి, బానిస సంఖ్యలను చెదరగొట్టి మన దేశ నాయకులు ఎందరో విప్లవకారులు తన ప్రాణాలు విడిచిపెట్టి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టి మనముగా బతికేటటువంటి స్వాతంత్రం తెచ్చినందుకు వారికి మరణించినటువంటి మన భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో గోధుమలు కాదు, వడ్లు కాదు పండించడం, బాంబులు పండించండి అన్నారు. ఎందుకంటే అంతలా గట్టిగా పోరాడితేనే ఈ దేశానికి స్వాతంత్రం అవుతుందని చెప్పి అన్నారు ఆయన. అలాగా ఎంతో మంది, అల్లూరి సీతారామరాజు,
ఇంకా భగత్ సింగ్, ఎంతో మంది పోరాట ఫలితమే ఇది ఈ రోజున మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర వేడుకలు మనం కొనసాగించడానికి వారు ఇచ్చినటువంటి త్యాగఫలమే అని చెప్పేసి మేము అందరికీ, మనం కూడా ఆ కష్టాన్ని ఎరిగుండి ఆ రోజునటువంటి పెద్దలు ఎటువంటి త్యాగం చేశారో ఆ త్యాగం కూడా మన అందరిలోనే గుర్తుండాలని చెప్పేసి కోరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.